Hello friends, welcome to Deepti Job Update channel. Friends, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. రిక్రూట్మెంట్ పోస్టులు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసుకుంది. ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ కనపడిన లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ అయితే జనరేట్ అయితే అవుతుంది. అలాగే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 8/4/2024 క్లియర్గా అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో క్లియర్గా చెప్తాను. మీరు స్టెప్ బై స్టెప్ క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్లో అన్నిటికీ రిప్లై అయితే ఇస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు డౌట్ వచ్చే కదా మనల్ని అడుగుతున్నారు. సో డౌట్స్ క్లియర్ చేయడం కూడా మా బాధ్యత కాబట్టి నేను కంపల్సరీగా అన్నిటికైతే చెప్తాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. చాలామంది అయితే మన ఛానల్ యొక్క వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీకైతే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. చాలా వాటిలో పర్మనెంట్ పొజిషన్స్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. మేము ఇంత వెతికే మీకు కోసం పెడుతున్నప్పుడు మీరు కూడా కొంచెం చిన్న లైక్ చేసి కానీ సబ్స్క్రైబ్ చేసి కానీ మాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. మేము తప్పకుండా హెల్ప్ అయితే చేస్తాము. సో మేము అందుకే ఈ ఎడ్యుకేషన్ ఛానల్ అయితే స్టార్ట్ అయితే చేసాం ఫ్రెండ్స్. మేము కూడా అలాగే చాలా గవర్నమెంట్ జాబ్స్ ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళేసి వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేయించుకున్నాం ఫ్రెండ్స్. బట్ కాకపోతే సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటూ ఒకటి తీస్తారు కదా, అందులో పోయాయి ఫ్రెండ్స్. అలాగా సో చాలా వరకు అయితే జాబ్స్ మేము తెలియకుండా అయితే అప్లై అయితే చేయలేకపోయాము. సో అలా ఉద్దేశంతో కాకూడదు, అట్లీస్ట్ కొంతమంది అయినా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారని మేము ఎడ్యుకేషన్ ఛానల్ అయితే స్టార్ట్ అయితే చేసాం ఫ్రెండ్స్. ఈ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా అయితే వచ్చేసి మనీ అయితే వచ్చేది పెద్దగా ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే వ్యూస్ చాలా తక్కువ ఉంటాయి. పర్టికులర్ ఆడియన్స్ మాత్రమే ఫోకస్ చేస్తుంటారు ఈ ఎడ్యుకేషన్ ఛానల్స్. సో అందుకోసమే పెద్దగా వ్యూస్ కూడా ఉండవు. ఏ ఎడ్యుకేషన్ ఛానల్ చూసుకున్నా అంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వ్లాగ్స్ ఎంటర్టైన్మెంట్ అయితే కాదు కదా ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ ఛానల్స్ కాబట్టి మీ సపోర్ట్ అయితే మాకు ఉండాలి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి. మేము ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్గా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్కి అయితే వచ్చేస్తున్నాను. నోటిఫికేషన్ అయితే క్విక్గా చూద్దాము, తర్వాత అప్లై ప్రాసెస్ చెప్తాను. నేను చెప్పాను కదా, ఓపెన్ డేట్ అనేది వచ్చేసి 9/3/2024 అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. అలాగే క్లోజింగ్ డేట్ 8/4/2024. డేట్ ఆఫ్ మోడిఫికేషన్ ఆఫ్ విండో ఫర్ కరెక్షన్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విత్ పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫీ. సో 9/4/2024 నుంచి 18/4/2024 వరకు కరెక్షన్స్ ఏమన్నా ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పారు ఫ్రెండ్స్. బట్ మీరు మిస్టేక్స్ అయితే చేయొద్దు. మిస్టేక్స్ చేసి మళ్ళీ కరెక్షన్స్కి పేమెంట్లు చేసే బదులు మిస్టేక్స్ చేయకుండా ఉండడానికే ట్రై అయితే చేయండి. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అయితే వచ్చేసి లెవెల్ 5 శాలరీ పే చేస్తారు. 29,200 ఇనిషియల్ పే. మెడికల్ స్టాండర్డ్ అయితే B1 స్టాండర్డ్ అయితే ఉండాలి. ఏజ్ అనేది 18 to 36 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. టోటల్ వేకెన్సీస్ ఆల్ ఆర్ఆర్బీస్ అన్నిట్లో కలుపుకొని 1092 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసి లెవెల్ 2 శాలరీ ఉండాలి, 19,900. సో దీనికి 18 to 33 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 8,052 వేకెన్సీస్ అన్ని ఆర్ఆర్బీస్ కలిపి అయితే ఉన్నాయి. అంటే టోటల్ ఇది మన ఇండియా రిక్రూట్మెంట్, ఆల్ ఓవర్ ఇండియా రిక్రూట్మెంట్ కాబట్టి ఇన్ని వేకెన్సీస్. మన సికింద్రాబాద్ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో బట్టి మనం అప్లై అయితే చేసుకోవాలి. రైల్వే జోన్ వైజ్ డీటెయిల్స్ కావాలంటే ఎనెక్సర్ బికి వెళ్ళమని చెప్తున్నారు. టోటల్ అన్ని జోన్స్ కలిపి 9,144 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్, క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడైతే వచ్చేసి అదర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే స్కిప్ అయితే చేస్తున్నాను. బట్ అంత ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో బాక్స్లో అయితే ఇస్తాను, మీరు అన్నీ కూడా చెక్ చేసుకోండి. దీనికి ఫీ అయితే వచ్చేసి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ 500 రూపీస్ అయితే పే చేయాలి. క్యాండిడేట్ SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఈబీసీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ కాషన్ ఆఫ్ ది క్యాండిడేట్ వచ్చేసి ఈబీసీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ అని క్లియర్గా చెప్పారు. సో దిస్ fee is 250 shall be refunded duly
డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ యాజ్ అప్లికేబుల్ అని చెప్పేసి CBT ఎగ్జామ్కి వచ్చినప్పుడు ఈ 250 కూడా రిఫండ్ చేస్తామని క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీ అనేది పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టెప్ అయితే ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ స్టెప్ అయితే ఉంటుంది, కంప్యూటర్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి ఈ ప్యాటర్న్లో టోటల్ డ్యూరేషన్ 90 minutes, టోటల్ క్వశ్చన్స్ 100 అయితే ఉంటాయి అని క్లియర్గా చెప్పారు. ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడైతే వచ్చేసి టెంటేటివ్ సబ్జెక్ట్ వైజ్ బ్రేకప్ వేకెన్సీస్ CBT అండ్ టెక్నికల్ గ్రేడ్ 1 సిగ్నల్కి అయితే వచ్చేసి జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, బేసిక్ కంప్యూటర్స్, మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్ ఇవన్నీ కలిపి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మార్క్స్ ఫర్ ఈచ్ సెక్షన్కి ఇన్ని మార్క్స్ ఉంటాయని క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. సిలబస్ కూడా ఉంది. సో CBT టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే వచ్చేసి ఈ విధంగా ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఇది ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడైతే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి అయితే వచ్చేసి 5th లెవెల్ శాలరీ పే చేస్తారు. మెడికల్ స్టాండర్డ్ B1 చెప్పాను కదా. సో వీటన్నిటికీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్, BSc వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే డిప్లొమా ఇంజనీరింగ్ కానీ, బీటెక్ ఇంజనీరింగ్ కానీ, BSc ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ చదివి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. మీకు డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసిన, ఎనీ స్ట్రీమ్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అబౌవ్ ద బేసిక్ స్ట్రీమ్స్ అని చెప్పారు. అంటే ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్లో చేసినా పర్వాలేదు, మీరు దాంట్లో BSc చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్, అలా చేసుకోవచ్చు. కొన్నిటికి ఏమైతే వచ్చేసి ఇప్పుడు బ్లాక్ స్మిత్, బ్రిడ్జ్ అలాంటి వాటికి మీరు ఏంటంటే SSC కంప్లీట్ చేసి కన్సర్న్ ట్రేడ్లో ITI కోర్స్ చేసి అయితే ఉండాలి. అలా చేసినా మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారు ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి. సో ఒకసారి చెక్ చేసుకోండి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఇందులో ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చాలా రకాలుగా అయితే ఉన్నాయి. కొన్ని అప్రెంటైజ్ చేసిన వాళ్ళకి కూడా ఎవరైతే కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటైజ్ అంటే CCAA ఎవరైతే ఉంటారో SSC చేసి ఈ అప్రెంటైజ్ చేసిన కన్సర్న్ ట్రేడ్లో వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు డ్రైవర్ ఉందనుకోండి, డ్రైవర్ అప్రెంటైజ్ చేయాలి, లేదా ఫిట్టర్ అప్రెంటైజ్ చేసినా పర్వాలేదు, లేదా ITI అప్రెంటైజ్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. ఇలా ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద RRB అహ్మదాబాద్లో అయితే ఉంది. అలాగే డిఫరెంట్ RRB రీజియన్స్లో అయితే ఉన్నాయి. నేమ్ ఆఫ్ ద RRB అజ్మర్లో అయితే ఉంది. సో ఇక్కడ మనం అయితే వచ్చేసి సికింద్రాబాద్ అయితే ఎత్తుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే అలా ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను సికింద్రాబాద్ చూడండి, నేమ్ ఆఫ్ ద RRB సికింద్రాబాద్లో ఇక్కడ చూడండి, సిగ్నల్, గోల్డ్ స్మిత్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఫిట్టరు, వెల్డరు, ట్రాక్ మెషను, సో రేవరు, ఫిట్టరు చూపిస్తున్నాను కదా. ఈ పొజిషన్స్ అయితే ఉన్నాయి. మొత్తం అయితే వచ్చేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే అన్రిజర్వ్డ్లోనే 310 వేకెన్సీస్, ఇవన్నీ కలిపి ఇన్ని చాలా రకాల పొజిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ 744 వేకెన్సీస్ అన్ని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఈ 744 వేకెన్సీస్ మన సికింద్రాబాద్ రీజియన్ నుంచి అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేను పేజ్ నెంబర్ 30 అవుట్ ఆఫ్ 42 పేజ్లో పేజ్ నెంబర్ 30 అయితే వచ్చేసి సికింద్రాబాద్ జోన్ అయితే ఉన్నాయి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడైతే వచ్చేసి దీనికి అప్లై ప్రాసెస్ చెప్తాను ఫ్రెండ్స్, ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్గా అయితే చూద్దాము. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా, అప్లై అని, క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అయితే అడుగుతుంది. నేను కొత్తగా అప్లై చేస్తున్నాను కాబట్టి క్రియేట్ అన్ అకౌంట్కి అయితే వెళ్ళాను. క్రియేట్ అన్ అకౌంట్లో ఇక్కడ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ, సో నా ఇండియా అయితే పిక్ చేస్తున్నాను. పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డ్ ఆఫ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా రాయాలి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాయండి. అలాగే రీటైప్ ఫుల్ నేమ్, హ్యావ్ యూ చేంజ్ యువర్ నేమ్, ఒకవేళ చేంజ్ చేసినట్లయితే ఏం చేంజ్ చేశారో రాయండి, ఎస్ పెట్టి. ఒకవేళ చేంజ్ చేయలేదంటే నో పెట్టండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందంటే అలా రాయండి 10th క్లాస్లో. రీటైప్ అంటే మళ్ళీ అదే చేయండి. సెలెక్ట్ జెండర్, మేలా ఫీమేలా ట్రాన్స్జెండరా సెలెక్ట్ చేసుకోండి. రీసెలెక్ట్ జెండర్ మళ్ళీ అదే సెలెక్ట్ చేయండి. మీ ఫాదర్ నేమ్ రాయాలి, మళ్ళీ అదే ఫాదర్ నేమ్ కరెక్ట్గా 10th క్లాస్లో ఎలా ఉందో అలా రాయండి. మీ మదర్ నేము, అలాగే మదర్ నేమ్ మళ్ళీ టైప్ చేయాలి. మీ ఆధార్ వెరిఫికేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. అలాగే వెరిఫై యూజింగ్ ఆధార్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు మీ మొబైల్కి కోడ్ అయితే వస్తుంది. ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డ్ అంటే మీరు అదర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డ్ లేకపోతే పాన్ కార్డ్ కానీ, ఓటర్ ID కానీ అలాంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఈమెయిల్కి OTP వస్తుంది. అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత జనరేట్ మొబైల్ OTP వస్తే మొబైల్కి వచ్చిన OTPని ఎంటర్ చేయాలి.
క్రియేట్ యువర్ పాస్వర్డ్, ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ పాస్వర్డ్ని క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్తో ఉన్నాయని చెప్తున్నారు. అదే పాస్వర్డ్ని మళ్ళీ ఎంటర్ చేయండి. ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి నా డీటెయిల్స్ అన్నీ ఇలా అయితే చూపిస్తుంది. అన్నీ చెక్ చేసుకున్నాను. ఐ హ్యావ్ రీచ్ ఇక్కడ ఆల్ ద డీటెయిల్స్. ఒకవేళ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్కి వెళ్ళేసి చేసుకోవచ్చు. సో క్రియేట్ అనే అకౌంట్కి అయితే వెళ్ళిపోతున్నాను. డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ ద క్రియేట్ అకౌంట్ ఫామ్ ఇంక్లూడింగ్ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ అడ్రస్ సో కాన్ బి మోడిఫైడ్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సో నేను ప్రొసీడ్ అయితే క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ అని క్లిక్ చేయిన తర్వాత లాగిన్ డీటెయిల్స్కి తీసుకొచ్చింది. సో నేను మొబైల్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, ఈమెయిల్ అడ్రస్ ద్వారా కానీ లాగిన్ అయితే అవ్వచ్చు. అలాగే పాస్వర్డ్ అయితే ఇవ్వండి. మీరు సెట్ చేసుకున్నారు కదా, పాస్వర్డ్ ఇచ్చేయండి. సో క్యాప్చాన్ ఎంటర్ చేసుకుని లాగిన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, రీడ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్ చదువుకోమంటున్నారు. క్యాండిడేట్స్ ఆర్ అలౌటెడ్ టు అప్లై ఓన్లీ 1 RRB ఫర్ ఏ స్పెసిఫిక్ పే లెవెల్ and any one common online application should be submitted for all or any of the notified post in that pay level. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే వీళ్ళైతే వచ్చేసి ఒక పే లెవెల్కి ఒకటే పోస్ట్. ఇప్పుడు పే లెవెల్ 2 ఉన్నాయనుకోండి, 4-5 వాటికి పే లెవెల్ 2 ఉంటే ఒక పోస్టే చూస్ చేయాలి. ఒకవేళ పే లెవెల్ 5 ఉన్నాయనుకోండి, పే లెవెల్ 2కి అప్లై చేసుకోవచ్చు, పే లెవెల్ 5 కన్నా అప్లై చేసుకోవచ్చు. అంతేకాని ఇప్పుడు పే లెవెల్ 5లో మీరు ఏదైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ బ్యాండ్ స్కేల్లో ఒక పొజిషన్ని చూస్ చేసుకోండి. అర్థమైంది కదా. సో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటుంది. సో మనకైతే వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది అండ్ హిందీ, ఇంగ్లీష్లో కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఇక్కడ అదర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేయడంతో ఇక్కడైతే 2 పోస్టులు అయితే కనిపిస్తున్నాయి. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ది ఒకటి ఉంది. అలాగే గ్రేడ్ 3 నోటిఫికేషన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. మీరు ఏఆర్ఆర్బిడి ఏది అంటే ఏఆర్ఆర్బిడి నేను సికింద్రాబాద్కి అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ ఎనీ ఆర్ఆర్బి నుంచి కానీ ఆర్ఆర్సీ కాని నుంచి కానీ నన్నేం డిబార్ ఎప్పుడు చేయలేదు అని మీరైతే ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఒకవేళ దీనికి అప్లై చేసుకునే వాళ్ళు కూడా దీనికి కూడా అయితే వచ్చేసి సికింద్రాబాద్ జోన్ని సెలెక్ట్ చేసుకొని డిబార్ చేయలేదని చెప్పేసి నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సో నేనైతే వచ్చేసి గ్రేడ్ 3 దానికైతే అప్లై చేసి చూపిస్తున్నాను. రెండింటికి అప్లికేషన్ ప్రాసెస్ సిమిలర్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ద డేటా ఫెచ్డ్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ సేవ్డ్ డేటా, చెక్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ అని చెప్పేసి చెప్తుంది. ఓకే అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, పర్సనల్ డేటా అండ్ అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్, ప్రిఫర్డ్ అండ్ ప్రివ్యూ ప్రిఫరెన్సెస్, ప్రివ్యూ సబ్మిట్ అయితే ఉంటుంది. ఇలా ఈ స్టెప్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అయితే ఉంది. ఇక్కడ దాన్ని అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వెరిఫై యూజింగ్ ఆధార్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఏమంటున్నారంటే ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. అలాగే డీటెయిల్స్ యాజ్ పర్ ద మెట్రికులేషన్ ప్రకారం ఉన్న డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సెలెక్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్లిక్ చేసుకుని వెరిఫై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నేమ్ ఆఫ్ నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అన్నీ ఇందాక ఇచ్చాం కదా ఫ్రెండ్స్ అఫీషియల్ సైట్లో ఫిల్ చేసేటప్పుడు. సో అవే డీటెయిల్స్ మళ్ళీ అయితే వచ్చాయి. ఇక్కడ మీ మ్యారిటల్ స్టేటస్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. మ్యారీడా, సింగిల్ అనేసి, మీ రిలీజన్ ఏంటి అండ్ మీ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మీరు తెలుగులో రాస్తారా. నేను తెలుగులో రాద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఇంగ్లీష్లో రాద్దాం అనుకునే వాళ్ళు ఇంగ్లీష్ క్లిక్ చేయండి. సో మీకు పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ ఐడెంటిఫికేషన్ అంటే పుట్టుమచ్చలు ఫ్రెండ్స్. మీ 10th క్లాస్లో ఎలా ఉంటే అలా అయితే ఇవ్వండి. పర్మనెంట్ విజిబుల్ మార్క్స్, మీ కమ్యూనిటీ ఏంటో మెన్షన్ చేయండి. మీ పోస్టల్ అడ్రస్ ఎక్కడైతే మీ పోస్టల్ అయితే ఉందో ఆ అడ్రస్ అయితే ఇచ్చేయండి. అంటే డిస్టిక్, స్టేట్, పిన్ కూడా అన్నీ ఇచ్చేసి టిక్ ఏ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ టిక్ బాక్స్లో టిక్ కొట్టేయండి. సేమ్ అయితే ఇచ్చేసి సేవ్ కొట్టేసి నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నాదైతే నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అడుగుతున్నారు. నేను నో అని పెడుతున్నాను. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్నాయంటే నో అని పెట్టాను. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అయితే అడుగుతున్నారు మీరు. సో నేను బ్యాక్వర్డ్ అయితే వేసి పెట్టండి, లేకపోతే నో అని పెట్టాను. సో డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్, ఆర్ యూ అన్ ఎంప్లాయ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటే నేను నో పెడుతున్నాను. కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఉంటే నాట్ అప్లికేబుల్ అనేది పెడుతున్నాను. డీటెయిల్స్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటైజ్ అయితే నేను ఏం కంప్లీట్ చేయలేదు కాబట్టి నో అని పెడుతున్నాను. సో బ్యాంక్ రిఫండ్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓన్లీ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్ కోడ్ ఆర్ యూజ్డ్ ఫర్ ద రిఫండ్, ఫిల్ దెమ్ విత్ కాషన్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరైతే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఎందుకంటే మనీ రిఫండ్ చేస్తారు కదా కొంతమందికి, వాళ్ళకి రిఫండ్ చేయడం కోసం అయితే వీళ్ళు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్, అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్ కోడ్, నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అడ్రస్, సో ఇవైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందని చెప్పేసి అన్నారు. సో ఇవన్నీ ఇచ్చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి.
సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తుంది. సో మెట్రికులేషన్ ఎస్ఎల్సి అయితే చూపిస్తుంది. స్టేట్ అయితే సెలెక్ట్ చేయండి, ఎక్కడ చదివారు అని చెప్పేసి అది సెలెక్ట్ చేయండి. ఏ డిస్టిక్లో చదివారో కూడా రాయండి, ఏ బోర్డులో చదివారో రాయండి, డేట్ ఆఫ్ పాసింగ్ రాయండి, మీ రోల్ నెంబర్ రాసేసి ఇక్కడ ఇంకా యాడ్ కావాలనుకుంటే యాడ్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎస్ఎస్సి కదా, సో మీకు తర్వాత ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ ఏవైతే ఉంటాయి కదా, సో ఆ డీటెయిల్స్ అన్నీ యాడ్ బటన్ యాడ్ చేసుకుంటే అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకోండి. సో నేను ఫిల్ చేసిన తర్వాత యాడ్ బటన్ కూడా కొట్టి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, నెక్స్ట్ ఎన్ఏసీనా ఐటీఐ 10+2నా. సో నేను ఐటీఐ ఉంది కాబట్టి ఐటీఐ డీటెయిల్స్ ఇస్తున్నాను. ఏ ట్రేడ్లో కంప్లీట్ చేశారు, ఏ స్టేట్, ఏ డిస్ట్రిక్ట్, నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, డేట్ ఆఫ్ పాసింగ్ ఏంటి, సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అని చెప్పేసి సర్టిఫికేట్ టైప్ అయితే రాయండి. ఇవన్నీ చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఫోటోకి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఫోటో అయితే వచ్చేసి 320 పిక్సెల్ ఉండాలి, 240 పిక్సెల్ అయితే వచ్చేసి విడ్త్ ఉండాలి, 320 పిక్సెల్ హైట్ అయితే ఉండాలి. సో శాంపుల్ ఫోటో అని చెప్పారు. ఇక్కడ శాంపుల్ ఫోటో దగ్గర క్లిక్ చేసినట్లయితే ఫొటోస్ అయితే కనిపిస్తుంటాయి. ఈ ఫార్మాట్లో ఉన్న ఫోటోని అయితే యాక్సెప్ట్ చేస్తామని చెప్తున్నారు క్లియర్గా. అలాగే ఇక్కడ సిగ్నేచర్ కూడా 60 పిక్సెల్ 140 పిక్సెల్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సిగ్నేచర్ అనేది సైజ్ అనేది 30 KB నుంచి 70 KB మధ్యలో అయితే ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే చూడండి, ప్రిఫరెన్సెస్ అండ్ ప్రివ్యూ అని అయితే వస్తుంది. సో నేను ఎస్ఎస్సి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఒక్కదానికి అయితే అప్లై చేశాను. సో ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి అదొకటి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఎలిజిబుల్ పోస్ట్ ఐఎమ్ ఇంట్రెస్ట్ టు అని అప్లై అయితే వస్తుంది. సో ఎలిజిబుల్ పోస్ట్ అప్లై నేను ఇది ఒకటే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో నేను నెంబర్ ఆఫ్ పోస్టులకి అప్లై చేసుకున్నట్లయితే వీటి ఆర్డర్స్ని మీరైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్, ఏది సెకండ్ ప్రిఫరెన్సెస్ అనేది క్లిక్ హియర్ టు చేంజ్ ఆర్ఆర్బి జోన్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ అయితే మీరు ఇక్కడ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ఒక పోస్ట్కి అప్లై చేసినాను కాబట్టి నాకు ఆర్డర్ అయితే రావట్లేదు. సో మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఐ హ్యావ్ ఎగ్జైజ్డ్ అని చెక్కడ మై ఆర్డర్ ఆఫ్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసాను. టిక్ కొట్టేసిన తర్వాత ఐ హియర్ టు డిక్లేర్ అని చెప్పేసి ఇక్కడ ప్లేస్ అయితే ఇచ్చేయండి. ప్లేస్ ఇచ్చేసి ప్రివ్యూ అప్లికేషన్కి అయితే వెళ్ళిపోండి. సో ఫ్రెండ్స్ ప్రివ్యూ ఆఫ్ అప్లికేషన్ అయితే మీరు అన్నీ చెక్ చేసుకోండి. డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఐ హ్యావ్ రెడ్ రీచెక్డ్ ఆల్ ద డీటెయిల్స్ అని మీరు టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సబ్మిట్ అయితే చేసుకోండి. అండ్ ఒకవేళ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. నేను సబ్మిట్ చేసేస్తున్నాను. సో అప్లికెంట్స్ విల్ నాట్ బీ ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్. సబ్మిట్ చేసిన తర్వాత కరెక్షన్స్కి అయితే లేదు. సో నేను సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ క్లిక్ చేసుకున్న తర్వాత నేను 250 రూపీస్ పే చేయమని అయితే నన్ను అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. సో నేను 250 ఉమెన్ క్యాండిడేట్ కాబట్టి 250 రూపీస్ పే చేయాలి. పే నవ్ అని క్లిక్ చేసినట్లయితే ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ దగ్గర క్లిక్ చేసుకుని ప్రొసీడ్ అయితే క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ క్లిక్ చేయడంతో నన్ను గేట్వేకి అయితే తీసుకొచ్చింది. సో మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కడతారా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఏ విధంగా పే చేస్తారో ఆ విధంగా అయితే పే చేయండి. 250 రూపీస్ ఇక్కడ చూపిస్తుంది. కార్డ్ నెంబరా లేకపోతే ఎక్స్పైరీ డేట్ అన్నీ అయితే ఉన్నాయి. సో పే నవ్ అని క్లిక్ చేసుకుని మీ అమౌంట్ని పే చేయండి. ఇంత అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మిస్టేక్స్ అయితే చేయొద్దు. సో మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళకి షేర్ అయితే చేయండి. మన సికింద్రాబాద్ రీజియన్లో కూడా 770 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ నోటిఫికేషన్ని. మిస్టేక్స్ అయితే చేయకండి. మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సీ యూ సూన్.